କିଏ ତାଙ୍କୁ ଆହାର ଯୋଗାନ୍ତି। ହାଲେଲୁୟା। ଆପଣ ଏ ବାକ୍ୟ ଦେଖିଛନ୍ତି କି? ଏ ବାକ୍ୟ ଆପଣ ଆଗରେ ପଢିଛନ୍ତି କି? గ్రంథము 38:41. ଆମେ ତାର ଅର୍ଥ କଣ? ହାଲେଲୁୟା। ତାର ଅର୍ଥ କଣ? ఇప్పుడు నల్లటి పౌరులు అయిలో వాళ్ళ పిల్లలకి ఆహారం ఇచ్చిన టైంలో ఈ వాక్యములో ఏంటి చెప్పుతుంది అది మీరు చదవండి అయ్యా। ହାଲେଲୁୟା। ପଢିବା ଆବଶ୍ୟକ ନାହିଁ, ପଢିଲା ଆପଣ ଦେଖନ୍ତୁ ପଇସା କେତେ ବଡ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ବିଷୟ ଲେଖା ହେଇଛି। ఎక్కడ చూడాలంటే ఎంతో ఆశ్చర్యంగా పాట రాయబడి ఉన్నాయి। ఈశ్వరంగర సన్నిధిరే మనం దేవుని సన్నిధిలో కోడాను కోడి దూతమని ఆరాధన కొరుచుంది। అక్కడ దేవుడు నామములో ఎంత ఘనత అవుతుంది। హల్లెలూయా హల్లెలూయా। ఆమె శ్రేణి గోహరి బహుత్ ఉంది, మనకి అక్కడ ఎంతో ఒక ఘనత ఉంది। ఆమె దూతమని కొరుచుంది ధర్మమయో ధర్మమయో పవిత్రమయో పవిత్రమయో ధర్మమయో ధర్మమయో। దేవుడు సన్నిధిలో దూతలు అంటున్నారు ధర్మం అంటే నీతి నీతి, తర్వాత దేవుడు రాజ్యం అని అక్కడ ఘనత చేస్తున్నారు। అంటే ఎవరు చెప్తున్నారు అంటే అదే దూతలు చెప్తున్నారు। అలాంటే మనకంట చాలా పెద్దోళ్ళు శబ్ద సుడిదే అమ్మవారంగర భూమి కంపికివో నోరులో ఉన్న శబ్దం వింటే భూమి అది గలిబిలి అయిపోతుంది। ఏంటి కొట్టే గచ్చ ఉపరే ధమరకవ చువమాలే పరమేశ్వరంగర నిగట్టరే ఆమె ప్రేషలో రోమ కోరి ఈ నల్లటి పౌరులము చెట్టు దగ్గరికి వచ్చి వాళ్ళ పిల్లలకు వచ్చి దేవుడు నామములో ఘనత చేసి ధమరకవ చువార విషయం కోచి ఆ నల్లటి పౌరులు ఏంటంటే ఆ చిన్న బాలుడికి అని చెప్తుంది। సాధారణ ఆమె ఒక జీవి కేవి ఇచ్ఛాను కొలివా కొట్టే జంతు। మనం చూడాలంటే అది ఇష్టం చేసిన ఒక పశువులు ఆమె సౌందర్యం వచ్చివా కొట్టే పక్షి గుడిగో। మనం జీవితంలో చూడాలంటే ఒక మనోరము లేకుండా ఒక జీవము కేవి పక్షి ఓరి కొలివలే నాకు ఎవరైతే అది పక్షి అని చెప్పురు ఆమె దాని శబ్దం ఇచ్చాను ఇచ్చానాయి ఆయన శబ్దం మన జీవితంలో ఇష్టం లేదు। తుమకు ఇచ్చాను తిన కోణంగా మనకి ఇష్టం లేకపోతే అయింది। పరమేశ్వర సృష్టి సృష్టించుంది కానీ దేవుడు అది సృష్టి చేస్తున్నాడు। హల్లెలూయా 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 హల్లెలూయా। ప్రైజ్ సే కాంతివా వేళే ఆయన ఎడిసిన టైములో నాకు కాంతి నవ్వుచుంది ప్రభు। హల్లెలూయా 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 హల్లెలూయా। ఎలే ఆమె తాఠాలు కెత్తే ఆమె గుణ శ్రేష్ఠ వచ్చింది। ఆయన ఎడిసిన టైములో దేవుడు వింటున్నాడు కాబట్టి ఆ నల్లటి పౌరుడు వల్ల మనం ఎంతో ఎత్తుకున్నాము, మనం ఆ ప్రార్థన దేవుడు ఎంతో వింటారు। ఏ వాక్య కోడపై ప్రభు దేవుడు రాసుకున్నారు ప్రభు ఉత్సాహం ఇచ్చింది అమ్మకు దేవుడు మనకి ఉత్సాహం ఇచ్చుతున్నారు। ప్రార్థన కొరుందు అది మనం దేవుడిలో ధ్యానం చేయాలి, ప్రార్థన కొరుందు ప్రార్థన చేసుకోవాలి। ప్రభుకు సన్నిధిలో కాంతి బాగబడివో మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి। కారణం ఎందుకంటే ధమరకవ చువమానంగర ప్రార్థన ఈ రోజు చూడాలంటే నల్లటి పౌరులు ఆ ప్రార్థన దేవుడు హల్లెలూయా హల్లెలూయా। మన ప్రార్థన ప్రభు సునిగొననై మన ప్రార్థన దేవుడు ఇష్టం లేదు। విశ్వాసరే సాహసి ఉండు, మన జీవితంలో విశ్వాసములో సాహసం ఉండాలి। ఎప్పుడు మీరు ధమరకవ చువమానంగర క్రందనర స్వర ఈశ్వరంగర సన్నిధిలో పూర్తి ଯାଉଛି। ఈ లోకములో నల్లటి పౌరుల పిల్లలు ఆయన ఏడుపు దేవుడి సన్నిధిలో వినిపిస్తుంది। హల్లెలూయా హల్లెలూయా। అమర శబ్ద సుడివనైకి మానవుడు ప్రార్థన దేవుడు వినలేటి హల్లెలూయా ప్రభు ధన్యవాదాలు। మానవుడు దేవుడి సన్నిధిలో మోర ప్రార్థన ప్రభు సుడివే, నా ప్రార్థన దేవుడు వింటారు, మోర క్రందన ప్రభు సుడివే, నా ఏడుపు వింటారు, మోర దుఃఖ ప్రభు దక్కుచుంది, నా దుఃఖము చూస్తున్నారు, మోర వేదన సే దాడిచుంది, సే మోర హతాశ నిరాశ దాడిచుంది। ధమరకవ చువమానంగర ఆమె రోమ సుడివా పరమేశ్వర చంది మోర పరమేశ్వర। నల్లటి పౌరు శబ్దము మన ప్రార్థన దేవుడు ఆయన వింటారని దేవుడు చెప్తుంది। హల్లెలూయా హల్లెలూయా। ధార్మికమానే బ్రహ్మదాసమానే అపరందర ప్రార్థన ఈ దేశపై బహుత్ బహుమూల్య ఉంటాయి। దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ దేవుడు వింటారు। ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా। దానియేల్ చాప్టర్ 10 verse 12 పడివా ఉదాహరణ దానియేల్ బోహి దానియేల్ గ్రంథము 10వ 10వ అధ్యాయము 12వ వచనం 12 పడివా
దానియేలు గ్రంథము 10వ అధ్యాయము ମାନେ ସାଧାରଣ ଆମମାନେ ସମସ୍ତେ ଜାଣିବା 12 వచనం ଜଣେ ବାକ୍ୟ ଅଟେ। చదవండి. ଏଥରେ ସେ ମତେ କହିଲା, ହେ ଦାନିଏଲ, ଭୟ କର ନାହିଁ, କାରଣ ତୁମ ଯୋଉ ପ୍ରାର୍ଥନା ଦିନରେ ବୁଝିବା ପାଇଁ ଦାନିଏଲ ଚକ୍ର 10ର 12 ଏଥିରେ ସେ ମତେ କହିଲେ, ହଁ ହେ ଦାନିଏଲ, ହଁ ଭୟ କର ନାହିଁ, ଭୟ କର ନାହିଁ, କାରଣ ତୁମେ ଯେଉଁ ପ୍ରଥମ ଦିନରୁ ଯୋଉ ପ୍ରଥମ ଦିନରୁ ବୁଝିବା ପାଇଁ ଓ ତୁମ ପରମେଶ୍ୱରଙ୍କ ସାକ୍ଷାତରେ ହଁ ଆପଣାକୁ ନମ୍ର କରିବା ପାଇଁ ହଁ ଆପଣା ମନ ନିବେଶ କଲ। ମନୋନିବେଶ କଲ। ସେହି ଦିନ ଠାରୁ ତୁମର ବାକ୍ୟ ଶୁଣାଗଲା। ଆମେ ଏ ବାକ୍ୟ ଜାଣିବା। ఇక్కడ ఏం రాయబడిందంటే ତୁମର ବାକ୍ୟ ସକାଶୁ ଆମ୍ଭେ ଆସିଅଛୁ। హల్లెలూయా। ఏం రాయబడిందంటే ఇది ప్రార్థన దానియేలు ప్రార్థన చేసిన టైంలో అక్కడ రాయబడింది, దానియేలు నీ ప్రార్థన మేము విన్నాము, ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలని ప్రార్థన చేశాము, నువ్వు కాపాడాలని నిన్ను దిగుకు వచ్చానని దానియేలుకు దేవుడు దాసుడు చెప్తున్నాడు. సేవలు ଦେଖନ୍ତୁ మనోనివేశ కొల్ల సమయంలో నీ మనసు దేవుడు సంగ ఉన్న టైములో హల్లెలూయా ଆମର ମନ ଦେଖୁଛନ୍ତି దేవుడు మన మనసు చూస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు సైతం ବସିଲି నేను దేవుడు సన్నిధిలో కూర్చుంటాను. ప్రభువుଙ୍କ ପାଖରେ ହିଁ ମୋର ఆన్సర్ ଆସିବ। కేవలం దేవుడు సన్నిధి నుండి నాకు ఒక జవాబు వస్తుందని మనం తెలుసుకోవాలి. మనిషికి ఆశ్రయ କରିବ ନାହିଁ, మనిషి ଉପରେ ఆశ్రయ ରଖିବେ ନାହିଁ। కేవలం ఒక మానవుడి దగ్గర మనం ఆశ పెట్టకూడదు, ମୁଁ ప్రభు ଉପରେ ఆశ్రయ ରଖିବି। కానీ దేవుడు సన్నిధిలో మనం భారం ఉంచుకోవాలి. ତାହେଲେ ప్రభు ଜାଣିବ ଦିଅନ୍ତୁ మనందరూ దేవుడు సన్నిధిలో హల్లెలూయా 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 హల్లెలూయా. ତୁମର ପ୍ରାର୍ଥନା మన ప్రార్థన ତୁମେ ଯେତେବେଳେ మనోనివేଶ కొల్ల సమୟରେ మీరు ఏ సమయంలో నీ మనసు ఏకాగ్రము చేశావు, ଆମେ ప్రభు ତୁମର ପ୍ରାର୍ଥନା ଶୁଣୁଛି। అప్పుడే దేవుడు నీ ప్రార్థన వింటున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ଆମେ ତୁମର ଆମେ ପ୍ରାର୍ଥନା ଦ୍ୱାରା ବାବେଲରେ ମୁଁ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ କରିବି। నీ ప్రార్థన విని నేను విని ఈ దిగుక్కి నేను వచ్చానని దేవుడు చెప్తున్నాడు. ପ୍ରାର୍ଥନା କରିବା ଲୋକଙ୍କୁ କିଏ ପରାଜୟ କରିପାରିବେନି। ప్రార్థన చేసిన మానవుడికి ఆవుడు కానీ ఆయన ఓడించలేరు. హల్లెలూయా హల్లెలూయా. ଆମେ ସେଥିପାଇଁ ହାମାନଙ୍କୁ କହୁଛନ୍ତି ମର୍ଦ୍ଦେଖାଇ ବିରୁଦ୍ଧରେ ତୁମେ ଜିତିବନି। అప్పుడే బైబిల్ గ్రంథంలో హమ్మనకు ఆయన ఉన్నాడు, అమనికి దేవుడు ఆయన మధ్యకాయ గురించి ఇప్పుడు మాట్లాడతానికి దేవుడు చెప్తున్నాడు. ଆମେ ମର୍ଦ୍ଦେଖାଇ ପ୍ରୟୋଗ କରିବା ଲୋକ కానీ మనము మధ్యకాయలుగా ఆనాడు ప్రార్థన చేసుకున్నాడు, మనం కూడా ఈనాడు మధ్యకాయలుగా ప్రార్థన చేస్తున్నాము. ମର୍ଦ୍ଦେଖାଇ ଆନ୍ଦବାଦୀ ପ୍ରଭୁଙ୍କ ସନ୍ନିଧିରେ ଜାମରା ଖାଇବା ଝୁଅମାନେ କାନ୍ଦିବା ପରି କାନ୍ଦିବା ଲୋକ। మధ్యకాయ జీవితంలో ఆనాడు దేవుడు సన్నిధిలో మోకరించి ఆ కన్నీరించి ఆయన ప్రార్థన చేసిన మధ్యకాయ. హల్లెలూయా హల్లెలూయా. ଆମେ ସେଠି ମୁଁ ଠିଆ ହେଲେ କିଛି ସମୟ ଠିଆ ହବ। ନେକ୍ସଟ ଆମେ ଦେଖିବା the word centered believer. Praise the Lord. The word centered believer. వాక్య జాଣିବା సదాప్రభుଙ୍କର ଦାସମାନେ దేవుడు సన్నిధిలో దేవుడు దాసుడు, ఈ దేవుడు వాక్యం తెలుసుకున్న దాసుడు ఉండాలి. హల్లెలూయా ସେମାନଙ୍କୁ ସୈତାନ ଡରିବ। ఆ అలాంటి దగ్గర అపవాది ఉంటాడు, ଆମେ ସେମାନଙ୍କର ପାଖରେ ଯିବ ନାହିଁ। అలాంటి దగ్గరికి వెళ్ళకూడదు. హల్లెలూయా హల్లెలూయా. ଦେଖିବା ମାର୍କୋସ ସୁସମାଚାର 4ର మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 ପଦ ଆମେ ପଢିବା। వాక్యం చెప్పాలి, నా కొడుకు ఆ పరిస్థితి వెళ్ళారు. హల్లెలూయా హల్లెలూయా. ଆମେ ମୋର ସିନିୟର ପାଷ୍ଟର କେରଳରେ ବଡ ପ୍ରଚାରକ నా సంఘంలో ఒక సీనియర్ పాస్టర్ కేరళలో ఉన్నారు. ମତେ ଫୋନ କଲି, ఆయన నాకు ఫోన్ చేశాడు. ଆମେ ଫାଷ୍ଟ ବାବୁ ଆମର ଚର୍ଚ୍ଚରେ ବି ଆସନ୍ତୁ। ఆ సమయంలో పాస్టర్ గారికి ఫోన్ చేసి మీరు నా దగ్గరికి రండి అని చెప్పారు. ଆପଣଙ୍କର ପ୍ରଚାର ମୁଁ ଶୁଣିଲା ବେଳେ ମୁଁ ବୁଝିପାରିଲି ଆପଣଙ୍କର ସ୍ତ୍ରୀ ଧୈର୍ଯ୍ୟ ଆମେ ପ୍ରଭୁ ଦେଇଛନ୍ତି ବୋଲି ଆମେ ଜାଣିଲା। అప్పటికే దేవుడు వాక్యము విన్న తర్వాత ఆ సీనియర్ పాస్టర్ గారు నీ వాక్యము నీ భార్య వాక్యము వింటే దేవుడు మీకు ధైర్యం ఇచ్చినారు కాబట్టి నాకు అర్థమైపోయింది. హల్లెలూయా హల్లెలూయా. మృత్యు టైంలో తుమే భయపడో ନାହିଁ। పిల్లరా ఆ సంఘంలో కష్టముతో బాధపడకూడదు. మృత్యు టైంలో ఆరామ కొరి కాందిబో ନାହିଁ। దాని యొక్క చనిపోయిన టైంలో మనం ఏడుకోకూడదు. కారణ ତୁମର ପୁଅ କୋଉଠି ଯାଇଛନ୍ତି ବୋଲି ତୁମେ ଜାଣିଛନ୍ତି। అప్పుడే నీ కుమారుడికి ఎక్కడికి వెళ్ళాలని మీకు తెలుసు. ତୁମେ ପ୍ରଚାର କରିବା ଲୋକ, మీరు వాక్యం చెప్పిన ମୃତ୍ୟୁ ପରେ
ప్రభువుకు రాష్ట్రమానంగా ప్రాణం కోడి పహించివే ఆమె జానిచుంది. ఆ బైబిల్ చెప్తుంది దేవుడు దాసు కుమారుడు చచ్చిపోతే ఆ ప్రాణం ఎక్కడిపోతుంది బైబిల్ చెప్తుంది. తప్పనే ప్రభువుకు సైతం ఆమె ప్రైసలో ప్రభు విశ్వాసగాలనే సేమానే ప్రథమను ఉత్థాన హబోయ ఆమె జానిచుంది. ఇలా బైబిల్ చెప్తుందంటే యేసు వచ్చిన టైంలో ఎవరైనా యేసు నామములో నమ్ముకొని ఆయన సమాధిని ఆయన మొదట లెగుస్తారని బైబిల్ గ్రంథం చెప్తుంది. 30 ವರ್ಷ ಹೇಗಿ ಪ್ರಭುಂಗರ ವಾಕ್ಯ ಪ್ರದಾನ ಕರಿವ ಮೃತ್ಯು ಆಗರೆ ಪ್ರೇಷಲೋಡ ಹಲೆ ಭಂಗಿ ಪಡಿವನಾಯಿ. ఒక మరణమైన సమస్య వస్తే కూడా ఇప్పుడు మనం వెనకైపోవడం వాక్యం పరమేశ్వర దయచుంది తన మూల్యం నువ్వు జానిచి అది దేవుని నామములో మనం హత్య చేయాలి. హల్లెలూయా. అమ్మవారు పరివారకు ధైర్యదలే కాబట్టి దేవుడు మనకి ఒక శాసనం మా కుటుంబానికి శాసనం ఇచ్చారు. నిరాశ హతాశ జీవాబాయి ప్రభు అమ్మవారికి ఆమె మన కొనే దేవుడు సన్నిధిలో దేవుడు మనకి ఒక నైరాశ్యం ఉండాలని మనకు దేవుడు అది చేయలేదు, ఒక సాహసం ఇచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సమయంలో ఎంతో పాస్టర్లు వచ్చి దైవజనులు డైరెక్ట్ గారికి వచ్చి ఎంతో ఘనత అయిన ఒక శక్తి ఒక బలమైన వాక్యం ఇచ్చారు. ఆ సమయంలో నేను తెలుసుకోలేదు. డెడ్ బాడీ పక్కన ఆ సమయంలో నా సమాధి దగ్గర నిలబడి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. సైతాన్ దిశకు పక్కన వేసిన సైతాన్ అపవాది ఎప్పుడు వచ్చారు? ఆమేన్. దిశకు పోయి జది తుమే ఈశ్వరంగర పుత్ర ఏ పత్రకు రొట్టి కోరో. అప్పుడు అపవాది ఏంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు దేవుడు కుమారుడు అయితే ఈ రాయికి నువ్వు రొట్టి చేసి తినని చెప్పాడు. ఆమేన్. సైతాన్ ఏదెన్ బగించలే అసలే. సైతాన్ అపవాది ఏంటంటే యేసు ప్రభుకి పరిచితానికి అక్కడికి వెళ్ళారు. ఏదెన్ బగించలే అసలు. యేసు ఏదెన్లో కూడా అపవాది అక్కడ దూరాడు. ఆమెకి అపవాది అంటున్నారంటే అమ్మా ఈ ఫలం తింటే నువ్వు దేవుడు లాగా కనిపిస్తావు, దేవుడు లాగా నీకు జ్ఞానం వస్తుందని ఆమెకు చెప్తున్నాడు. కానీ ఆదము తర్వాత హవ్వ అపవాది మాట విని వాళ్ళు కూడా డౌన్ అయిపోయారు. కానీ ఆ జీవితంలో దేవుడు వాక్యం తెలుసుకున్నారు, కానీ దేవుడు ఆ మాట ప్రకారం చెప్పలేదు. హల్లెలూయా. కింద ప్రభు తీసుకుపోయిలే మనుష్య రొట్టినే మాత్రం వంజనాయి మాత్రం ఈశ్వరంగ వాక్య ద్వారా ఈ మంచిమే. పిల్లలు ఆ రోజు అపవాదికి యేసు అంటున్నారు కేవలం మానవులు రొట్టెలు బలవరు కానీ దేవుడు వాక్యము అప్పుడైతే అపవాది దూరం అయిపోయాడు. అప్పుడు మన వాక్య దాని వాళ్ళు కానీ మన మాత్రం దేవుడు వాక్యం తెలుసుకోవాలి. మన దేవుడు వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయంలో దేవుడు వాక్యం ఉంచుకోవాలి. పిల్లలారా మనకి అందరికి అపవాది పరీక్ష చేయని టైంలో అప్పుడు మనం జీవితంలో గలిబిలి అవ్వకూడదు. పిల్లరా యోబు గ్రంథంలో యోబు కుమారుడు కుమార్తెలు వాళ్ళ భోజనం చేయని టైంలో 10 మంది కుమారులు చనిపోయారు. అలా అన్ని ధనం పోయింది. వాళ్ళు సొంత కుటుంబం దగ్గరికి వచ్చారు. వాళ్ళు స్నేహితులు వచ్చి తిప్పుతున్నారు. కానీ నీ జీవితంలో ఒక కష్టం వస్తే మీ పక్క ఇంట్లో వచ్చి నీ గురించి నీ విగతం గురించి ఆయన మాట్లాడుకుంటారు. యూగులో ఎంతో వాళ్ళకి వచ్చి చెప్పారు. ఆయన వాళ్ళ మాట మీద కూడా కాముకోండి ఆయన కాముకోండిపోయారు. ఎందుకు అపవాది దేవుడు సన్నిధికి వెళ్ళి చెప్తున్నాడు ఏంటంటే అపవాది దేవుడికి అంటే నీ భక్తుడు భూమిలో లోకములో ఆయన ఉన్నాడు, ఆయన చాలా మంచోడు. తాను కోణ ప్రాబ్లం
ఆయనకి ఏంటి అవసరం లేదు అన్నీ ఉంది. శక్తిపోయి బెసి భక్తం. కాబట్టి అతనిలో ధనం ఉంది, డబ్బు ఉంది, కాబట్టి నీకు అతను చాలా భక్తిగా నడుస్తున్నాడు. పిల్లగా ఈ రోజు ఎక్కువ బంగారం ఉన్నాడు, డబ్బులో చాలా బయట భక్తిగా కనిపిస్తున్నారు. ఆమె సైతాన్ భావిలో ఇంటి వ్యక్తి ఆమె సపోర్ట్ కూడా అనుకుంటాడు, యువ దగ్గర మనసు ఉంటుంది. నా బిడ్డకి ఇచ్చి భక్తి నాయి సమ బాహర్ కొరికి ఆగే నమస్కారం ఆగే నమస్కారం ఆగే నమస్కారం. ఎవరి రోజులో భక్తి లేదు, బయట ఐగరు వందనాలు ఎలాంటి మనిషి ఉంటుంది. సైతం కూర్చుంది ఏడా కల్లి ଦେଖିବା ପାଇଁ ସେ ତୁମର ଭକ୍ତ ସମ୍ପତ୍ତି ସବୁ ତୁ ବିରୁଦ୍ଧରେ ଯା ସେତେବେଳେ ଜାଣିପାରିବ. అప్పుడే అపవాదం లేదు, ఆయన నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి ఆయన నీకు భక్తిగా చూస్తున్నాడు, భక్తిగా కనిపిస్తున్నాడు. నువ్వు కానీ అతను నుండి అన్ని దూరం చేస్తే అప్పుడు నీకు ఏంటి అర్థమవుతుంది అని చెప్తున్నాడు అపవాదం. అప్పుడే దేవుడు సన్నిధిలో ఆయన చెప్తున్నాడు. అనేక స్థాନରେ ଯାଉଛି ତୁ ଦେଖ ତାଙ୍କୁ ଟିକେ ଆଧାର କର ତୁମର ସେବା କାର୍ଯ୍ୟ ଛାଡ଼ିକି ସେ ପଳେଇବ. ఆయన ఎంతో మినిస్ట్రీ, ఎంతో సువార్త, ఎంతో సేవ చెప్తారు. ఆయనకి ఒక కష్టం వస్తే ఆయన వదిలేస్తాడని ఎంతో చెప్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ ది లార్డ్. ప్రభు କହିଲା ତାଙ୍କର ପ୍ରାଣ ଛାଡ଼ିକି ବାକି ସବୁ ତୁମେ ନେଅ. అప్పుడు దేవుడు అంటాను, నీవు చెప్పిన మాటలో ఆయన ప్రాణం వదిలి నువ్వు ఏం చేస్తాయని చెప్పారు. 10 పిల్లମାନଙ୍କର ପ୍ରାଣ ପଳେଇଲା. పిల్లగా ఈవు కుమార్తె ముగ్గురు, మగ పిల్ల 5 మొత్తం 10 మంది వాళ్ళందరూ చనిపోయారు. హల్లెలూయా హల్లెలూయా. జోనే పడైలా వేళ ఆమె తార దుఃఖ ఆమె ଜାଣିଛୁ. మనం ఒక్కలేకపోతే ఎంతో కష్టంలో మనం ఉంటున్నాం. ఆమె ଆଜି ସକାଳ ପର୍ଯ୍ୟନ୍ତ ఆమె కాంతి కాంతి ବସିଛୁ. ఈ రోజు తెల్లవారి వరకు కూడా మన ఇంట్లో మేము ఏడుకుంటున్నాము. 10 జଣ పడైలే ఆమె ఆయువుల అవస్థ ଟିକେ ଚିନ୍ତା କରନ୍ତୁ. 10 మంది వెళ్ళిపోయారు. ఈ జీవితంలో మన కష్టము మనం తెలుసుకోవాలి. కేరళରେ ଗୋଟେ ପାଷ୍ଟର ଅଛି, ତାଙ୍କର 10 ପିଲାମାନେ ଥିଲା. కేరళରେ కేరళ పట్టణంలో ఒక పాస్టర్ గారు 10 పిల్లలు ఉన్నారు. ఆమె ତା ମଧ୍ୟରେ 8ଟା ପିଲାମାନେ మరిగଲା. ఆ 10 పిల్లల కుమారులలో 8 మంది చనిపోయారు. 8ଟା ప్రైజ్ ది లార్డ్ శవమంచో ତାଙ୍କ ଘରରୁ ବାହାରିଲା. వాళ్ళ ఇంటి నుండి 8 మంది శవము బయటకు వచ్చారు. ఆమె ଥିଲେ କଣ ହବ? అసలు మనం ఉంటే ఏంటవుతుంది? సంభాళి ପାରିବକି? మన జీవితంలో బాగా ఉండమా? ଆମେ ଯାଇକି କହିବା ଆମେ ଫାଶୀ ଦେବ, ମରିଯିବା, యాక్సిడెంట్ରେ నଲେ ట్రైన్ରେ సూసైడ్ କରିବା ବୋଲି ଆମେ ଭାବିବ. అప్పుడు మన జీవితంలో ఒక మనసు వస్తుంది ఏంటంటే, లేదు నేను ట్రైన్లో పడిపోతా, లేకపోతే గొయ్యిలో పడి ఎలాంటి ఒక చచ్చిపోతున్నా అలాంటి మనసు మన జీవితంలో వస్తుంది. దునియాରେ మామానే బాపమానే సిద్ధి କରନ୍ତି. ఈ లోకములో తల్లిదండ్రులు అలాంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రభుకు లోక సిద్ధి କରିବେ ନାହିଁ. కానీ దేవుడు సన్నిధిలో ఉన్న ప్రార్థన చేసే టైంలో ఆ వాక్యము ఒక ముక్కలాగా, ఒక కత్తిలాగా పనిచేస్తుంది. హల్లెలూయా. మా పాకరే ఒక చాకు వచ్చి చాకు మన దగ్గర ఒక చాకు ఉంది. నేను పాస్టర్ గారికి కొడతాను, కానీ ఆ పాస్టర్ గారు శరీరం చనిపోతుంది. పాస్టర్ నా శరీరం చనిపోతుంది. కింద కానీ మన వాక్యం ద్వారా ఒకవేళ చంపి కొడితే శరీరం ప్రాణం ఆత్మావి మరిచిపో. కానీ ఆయన శరీరం ఉన్న ప్రాణము ఆత్మ 5 చనిపోతుంది. కాబట్టి మనం ఎవరు కొట్టుకోరు. మన దగ్గర వాక్యం ఉంది. మన దగ్గర ఏ వాక్యం ఉంది, ఆ వాక్యం ప్రకారం ప్రార్థన చేస్తే పేదలు ఆ వాక్యము కార్యం చేస్తారు. గ్రామ్ స్టేన్ భార్య ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. స్వామి చోట చోట దిద్ద పిల్లମାନଙ୍କୁ ସେମାନେ ମାରିଲା. వాళ్ళ భర్తకి వాళ్ళ 2 పిల్లలకి చంపిస్తారు. ଆଞ୍ଜିର ମୁହଁରେ ମୁଁ ଶୁଣିଲି, ତାଙ୍କର ଆଞ୍ଜିର ମୁହଁରେ ମୁଁ ଶୁଣିଛି. ମୁଁ ତାଙ୍କ ପାଖରେ ଗଲି. గ్రామ్ స్టేన్ భార్య దగ్గర వెళ్ళి ఆయన మాట విన్నారు. ఆమె అపరాధి ମାନଙ୍କୁ ଯୀଶୁ କ୍ଷମା ଦିଅନ୍ତୁ. ఆమె ఏంటంటే ఎవరు చెప్పారో వాళ్ళకి దేవుడు క్షమాపణ చేయాలని ఆ మాట చెప్పింది. హల్లెలూయా హల్లెలూయా. ఆమె ఇప్పుడు సాధారణ విషయం ନାହିଁ. ఇది ఒక చిన్న మాట కాదు. నిజ స్వామి నిజ మనకు ఒక భర్త 2 పిల్లలకి మారిବା ଲୋକମାନଙ୍କୁ
ఎవరు చంపిస్తారు వాళ్ళకి క్షమా కొరందు పోలి ప్రార్థన కొరిచి ఆవిడ ఏం చేస్తుందంటే, దేవుడా యేసయ్యా వాళ్ళకి మీరు క్షమాపణ చేయండి. లోకమాన చదివేయరా ప్రజలు విని ఆశ్చర్యమైపోయారు. ఈ ప్రార్థనకి కొరిపరి ಹೋಗಿ ఎలాంటి ప్రార్థన ఎవరు చేయగలరా? క్షమా కొరిపరి ಹೋಗಿ ఎవరు క్షమాపణ ఇవ్వగలరా? ఆమేన్. పరిశుద్ధ క్రిస్టియన్ లోకమాన న్యాయకి తగు పూరా మారితందా మనమని దేవుడు విశ్వాసం కృష్ణనైతే కూడా ఆల్కెల్సి మనం কিন্তু తోడుకుని క్రిస్టియన్ మారినంది వాళ్ళు నేను అలాగే తల కొట్టడానికి కలిగి ఉంటారు. అప్పుడు వాళ్ళు భావించింది సమానంగా అర్థనాయి పైసానాయి అడుగునాయి దొరుకుతున్నాయి మరి భావించింది. కానీ ఆ మన మీ జీవితంలో తెలుసుకుంటున్నా, ఆ జీవితంలో వాళ్ళలో డబ్బు లేదు, కత్తి లేదు అని అనుకుంటున్నారా? హల్లెలూయా హల్లెలూయా. কিন্তু ప్రభు యేసు మనే కొరిచింది. కానీ యేసు ప్రభు అలాగే చేయకూడదని. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మ క్రూశుని కత్తబడ మరిగిన సమయరే యేసు ప్రభు ఎప్పుడు కల్వరి క్రూశంలో చనిపోయాడు. హెపిదా ఎలా కొరివా లోకమానకు సమాన జానినాయి సమానకు క్షమాది. అప్పుడు యేసు ప్రభు శిలము నుండి చెప్తున్నారంటే, ప్రభువా ఏం చేయలేదు తెలియలేదు, క్షమాపణ చేయండి ప్రభువా అని యేసు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ సంతానమనే ఆమె మనమందరూ ఆయన కుమారులు. మనం అందరూ స్వభావం అమర బిత్తని నిర్వహించుంది. ఆయన కార్యము, ఆయన స్వభావం మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యదానిలో నిశ్చయం సైతం పరాజిత హవో. కానీ ఎలాంటి పరిస్థితి ఆయన అపవాదికి కూడా దూరం అయిపోతాడు. నెక్స్ట్ ఆమె పాయింట్ నెక్స్ట్ పాయింట్ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. బోల్డ్ విట్నెస్ మనే సాక్షి హవా. సాక్షి సాక్షి హవా. మన జీవితంలో ప్రతి సమయంలో దేవుడి సమయంలో సాక్షి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఓన్లీ నాట్ ఫర్ సండే. ఆమె సండే మాత్రం నాది. మనం కేవలం ఆదివారం రోజు కాదు. ఆమె గత విశ్వాసమనే ఆవు ఏడతేడు సమానకు మనం ఇచ్చారు. కానీ ఒక సమయంలో మనం ఇటు అట్లా వెళ్ళిపోతున్నాము. ఆమె సండే ఎలా సుఖాలే షేవింగ్స్ మనకి మనం ఆదివారం రోజు కేవలం మనం సేవింగ్ చేస్తున్నాము. ఆమె పరిసలోడు బీసారే సమితికి పొలాపొలాలు దిగలి. ఆదివారం రోజు మన దేశంలో నల్లగా బహు సుందర భావన వస్తుంది. మంచిగా కనిపిస్తూ వస్తున్నాము. సమానకు ద్వారా కిచ్చి కామని అలాంటి వాళ్ళ దగ్గర ఎంత లాభం లేదు. హల్లెలూయా హల్లెలూయా. వేద మనకు బోహి చాలిలో 29 రేఖాయిచి అపుస్తల కార్యము 4:29 రాయబడింది. పరిసలో టికి పొడివా ఆమె ఎందుకు ప్రేరితో చాలిలో 29 అపుస్తల కార్యం 4:29. ଆଉ ଏବେ ହେ ପ୍ରଭୁ ସେମାନଙ୍କ ତର୍ଜନ ଗର୍ଜନ ପ୍ରତି ଦୃଷ୍ଟିପାତ କର। ପୁଣି ତୁମ୍ଭର ଦାସମାନଙ୍କୁ ପୂର୍ଣ୍ଣ ସାହସ ସହ ତୁମର ବାକ୍ୟ କହିବାକୁ ଶକ୍ତି ଦିଅ। మీ దాసులకి సాహసం అండి, ఎందుకంటే వాక్యం చెప్పడానికి ఘనత అని బైబిల్ చెప్తుంది. పూర్ణ సాహసమయో మీ దాసులందరికీ ప్రభువా ఎక్కువ బలం ఇవ్వండి ప్రభువా అని దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే దేవుడు కార్యం చేయాలని దేవుడు సన్నిధిలో మాట రాయబడి ఉన్నాయి. మీరు ఎక్కడికి కూడా ఈ వాక్యం చెప్పండి. వాక్యం చెప్పాలని శాస్త్రంలో చెప్పాలని ప్రార్థన చేయాలి. ప్రతి మానవుడి జీవితంలో వాక్యం తెలుసుకోవాలి. ఈ లోకంలో ఎన్న వాక్యం అది ప్రతి దగ్గర చెప్పుకోవాలి. ఈ రోజు చెప్పిన అన్ని వాక్యము దేవుడు ఒక ఘనత ఉంది. ఈ వాక్యము ఈ లోకంపై, ఈ సంఘంపై, ఏరియాపై దేవుడు చాలా కార్యం చేస్తాడు. जो जगह पड़ो से जगह आशीर्वाद। పిల్లల దేవుడు దాసు పాదం ఉన్న వల్ల లోకంలో ఆశ్రమం ఉందని బైబిల్ చెప్తుంది. అధికారు ఏ మండలిలో అవస్థ మొదలుగా జావచ్చు. ఈ రోజు నుండి సంఘంలో ఉన్న 40 సంవత్సరాల హల్లెలూయా హల్లెలూయా అవస్థ మొదలుగా పాఠమవుతుంది. ఇవన్నీ చేయాలని దేవుడు ఉన్నారు. హల్లెలూయా. బోల్డ్ దొరకాలి.
మన జీవితంలో ఒక సాహసం కావాలి. ବାକ୍ୟ କହିବା ପାଇଁ మన జీవితంలో వాక్యం చెప్పాలని సాహసం కావాలి. ବାକ୍ୟ କହିବା ପାଇଁ వాక్యం చెప్పాలని. హల్లెలూయా హల్లెలూయా. ଆମେ ପ୍ରେସର ପ୍ରଭୁଙ୍କୁ କୁହନ୍ତୁ ମୋତେ ସାକ୍ଷୀ ହେବା ପାଇଁ ସାହାଯ୍ୟ କରନ୍ତୁ. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభువా నీ నామములో సాక్షి అవ్వాలని, నీ నామములో బలం అవ్వాలని నాకు సహాయం చేయండి ప్రభువా. ଆମେ ଘରକୁ ଯାଇକି ସୁସମାଚାର କହିବ. నేను ఒక ఇంటికి వెళ్ళి ఒక కుటుంబం కలిసి సువార్త చేయాలని ప్రభు నాకు సాహసం ఏంటి ప్రభువా. ଆମେ ଲୋକମାନେ ଯୀଶୁକୁ ବିଶ୍ୱାସ କରିବେ. కాబట్టి యేసు ప్రభు నామములో సువార్త చేస్తే చాలా మంది దేవుడిని నమ్ముకుంటారు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. వాక్య కార్య హబ వాక్యము అది సాధనం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆది సుసమాచార 10 19 వాక్యము పడి మత్తయి సువార్త 10 అధ్యాయము 12 19 20. మత్తయి సువార్త 10 19 and 20. କିନ୍ତୁ ଯେତେବେଳେ କିନ୍ତୁ ଯେତେବେଳେ ସେମାନେ ହଁ ତୁମମାନଙ୍କୁ ସମର୍ପଣ କରିବେ ଓ ସେତେବେଳେ ତୁମମାନେ କିପରି ହଁ ବା କି କଥା କହିବ ହଁ ସେ ବିଷୟରେ ଚିନ୍ତିତ ହୁଅ ନାହିଁ। ଚିନ୍ତିତ ହୁଅ ନାହିଁ। କାରଣ ଜଣଙ୍କ ହଁ କାରଣ କଣ କହିବ ହଁ ତାହା ସେଇ ଦଣ୍ଡରେ ତୁମମାନଙ୍କୁ ଦିଆଯିବ। ତାଥାପି దేవుడు తెలియవాలమ్మా. ఆ సమయంలో నీకు సంఘములో కానీ బయటలో కానీ నీకు అప్పగిస్తారు. మరి ఆ సమయంలో నువ్వు భయపడకూడదు. కాబట్టి దేవుడు ఆ సమయంలో ఏం చెప్తారో నీవే తెలుసుకుంటారు. అప్పుడు మన నిరాశ కోయివ ନାହିଁ ପ୍ରଭୁ ମୁଁ ପଣ୍ଡିତ ନୁହେଁ. ఆ సమయంలో మనము ఏది కానీ చెప్పుకోకపోతే అది ఒక నైరాశ్య జీవితం వస్తుంది. ମୁଁ ଜଣେ ଗୋଟେ ସାଧାରଣ ଲୋକ. నేను ఒక చిన్న మామూలు మానవుడు. ଆମେ ତୁମେ ନିଜେ ନିଜେ ଡୁ ନଟ୍ ଆମେ ଡିସିଭ୍ ମାନେ ନିଜେ ନିଜେ କଣ ଶୂନ୍ୟ ହୁଅନ୍ତୁ ନାହିଁ. పిల్లగా దేవుడు మాట ప్రకారములో నడాలి కానీ మన సొంతంగా మనం తగ్గించుకోకూడదు. అప్పుడు మన సాహసం కావాలి. కానీ దేవుడు సన్నిధిలో ఎఫెక్టివ్ ନାହିଁ. అలాంటి సమయంలో ఎంతో వాక్యం చెప్తే కూడా ఈ బాధ రాదు. ଆମେ ପ୍ରେସ ଲୋଡ సైతాନ డోరిବା ପାଇଁ ఆత్మిక శక్తిని వాక్య ప్రచార କରିବାର ଅଛି. పిల్లలు అపవాది జడమంటే ఆత్మిక వాక్యం పరిచయం చేయాలి. పరిశుద్ధ ఆత్మలో దేవుడు సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. దేవుడు హెల్ప్ చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. 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 వాక్యము ఈ పరమేశ్వర మనకు మధ్యలో వచ్చింది. పిల్లల దేవుడు వాక్యము దేవుడు ఆయన మీ మధ్యన మా మధ్యన ఆయన ఉన్నారు. ତୁମେ କହିବା ବିଷୟ ନାହିଁ, ତୁମର ଉପରେ ପିତାଙ୍କର ଆତ୍ମା ଆସି କହିବେ. పిల్లల మనము చెప్పకూడదు. ఆ సమయంలో పరిశుద్ధ ఆత్మ మన హృదయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఈశ్వరుని ఆత్మ ତୁମ ଦ୍ୱାରା କଥା କହିବେ. దేవుడు ఆత్మ మనతో ఆయన మాట్లాడతాడు. ଆମେ ପ୍ରେସ ସଦାପ୍ରଭୁ అనేక ସାଧାରଣ ଲୋକମାନଙ୍କୁ శక్తి ପ୍ରାପ୍ତ କଲେ. దేవుడు ఒక సాధారణ మానవుడిగా ఏంటంటే పరిశుద్ధ ఆత్మలో ఆయన నడిపించాడు. ଆପଣମାନେ ସବୁବେଳେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ପ୍ରଚାର କରିବାକୁ ପଡିବ. పిల్లల దేవుడు నాకు ప్రతి సమయంలో దేవుడు వాక్యం పరిచయం చేయాలని అది దేవుడు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ପ୍ରତିଦିନ ବାକ୍ୟ అధ్యయన କରିବାକୁ. పిల్లల ప్రతి రోజులో దేవుడు వాక్యము చదువుకోవాలి. హల్లెలూయా. 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 ବେଳେ ବେଳେ ଆପଣଙ୍କର ମାନ ହେବା ବେଳେ ନାହିଁ. ఒక్కొక్క సమయంలో ఇష్టం అయితే చదువుతాం, అలాంటి కాదు. ଆମେ ସେତେବେଳେ ଆପଣ ପ୍ରଚାର କଲେ କିଛି ମିଳିବନି. అప్పుడే మీరు దేవుడు తనగా వాక్యం పరిచయం చేస్తే లాభం లేదు. ଆମେ ଫାଷ୍ଟ ମାନେ ବସୁଛନ୍ତି, ସେଥିପାଇଁ କହୁଛି ଆପଣ ମାନେ ଗୋଟେ ସପ୍ତାହ ଭିତରେ 4ଟା ସର୍ମନ ଆପଣ ବେରେଇବାର ଅଛି. దేవుడు దాసు వారంలో 4 అధ్యాయం అంటే చదివి దేవుడు నామాలు ప్రచారం నాలుగు సార్లు దేవుడు సన్నిధిలో పరిచయం చేయాలని బైబిల్లో ఇంకా దేవుడి నామంలో నాకు చేయాలి. ସବୁବେଳେ ସଦାପ୍ରଭୁର ପ୍ରତିପାଳକ ପୁର ଭାବ ହବ ନାହିଁ. ସେ ପ୍ରଚାର କରି କରୁଥିଲେ. ప్రతి సమయంలో దేవుడి నామములో ఘనత చేయాలి. ଆମେ ସବୁବେଳେ భిన్న భిన్న టాపిక్ ని आपण ప్రచార କରିବାର ଅଛି. ప్రియులారా ప్రతి సమయంలో ఒక ప్రసంగం చేయాలంటే వేరువేరుగా ప్రసంగం మనం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ଭିତରେ కోటి కోటి ప్రచార ଅଛି. ఈ ଭିତରେ కోటి కోటి ప్రచార. ఈ బైబిల్ గ్రంథములో కోటి కోటి ప్రసంగాలు ఉంది. ଗୋଟେ ଗୋଟେ వర్డ్ ଭିତରେ ବଡ ବଡ ప్రచారର మిస్టరీ ରହୁଛି. ఒక్కొక్క పదములో పెద్ద పెద్ద ప్రసంగికుల మాటలు ఆ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవ్రీ భాషలో ଲେଖା ହେଇଛି. ఇది ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ଗୋଟେ వర్డ్ ଭିତରେ 4ଟା మీనింగ్ ଅଛି. ଗୋଟେ ଅକ୍ଷରରେ 4ଟା మీనింగ్ ଅଛି.
ఒక అక్షరములో 4 ప్రకారము ప్రసంగం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. చదవచ్చు ఎబ్రి పత్రికలో ఎబ్రి లెటర్ లో ప్రత్యేకత. ప్రియులారా, ఎబ్రి గ్రంథములో ఆ ప్రకారము రాయబడి ఉన్నాయి. ఆమేన్. అప్పుడు మన జో వాక్య నెబే హెబో అని కోయిలే నిశ్చయ హెబో. మనం కానీ ఏ వాక్యము చెప్పాలని మనం ఆశపడుతున్నాము అది గ్యారెంటీ గా ఆ వాక్యము మనం చెప్పగలము. కారణం ఎడ ఒడియా సంస్కృతిలో అమ్ము పైన ఉంది. ఒడియా సంస్కృతిని పైన ఉంది. పిల్లరా, ఒడియా సంస్కృతిని మనం తెలుసుకోలేదు. మలయాళ సంస్కృతిని పైన ఉంది. మలయాళం సంస్కృతిని మనం తెలుసుకోలేదు. సాయిపు మన కేరళ రాసిన సమానే ఇంగ్లీషులో మలయాళంలో బైబిల్ లెక్కినే. పిల్లరా, బయట దేశంలో వచ్చి కేరళకు వచ్చి ఏంటంటే ఇంగ్లీష్ నుండి వాళ్ళు మలయాళంలో రాసుకున్నారు. ఇంగ్లీష్ కృతి అసల ఆ ఇంగ్లీష్ తెలుగు వచ్చింది. ఆమె గ్రీక్ భాషలో ఇంగ్లీష్ పరివర్తన. పిల్లరా, గ్రీక్ భాష నుండి ఇంగ్లీష్ వచ్చింది. గ్రీక్ కృతి అసలే గ్రీక్ తెలుగు వచ్చింది. ఎబ్రి భాషలో గ్రీక్ అసలే. పిల్లరా, ఎబ్రి భాష నుండి గ్రీక్ వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. దాని అర్థం బహుత్ గంభీర. ఈయన వాక్యములో అర్థము చాలా డీప్ ఉంది. ఆమె శరీరం కూర్చుంది వాక్యం ఇద్దరే అప్పుడు మనకు శక్తి వచ్చి. అందువల్ల దేవుడు వాక్యములో మన శక్తి ఉండాలి. హిబ్రూ స్కాలర్స్ కూర్చుంది, హిబ్రూ జ్ఞాని మానే కూర్చుంది. హిబ్రూలో చెప్తున్నారు ఏంటంటే ఆమె ప్రైజ్లో సదా ప్రభు సృష్టి కొని బా వర్డ్ ఎబ్రి భాషలో తిలా. దేవుడు సృష్టి చేస్తున్న ముఖములు అని చెప్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎబ్రి ఆల్ఫాబెట్ కతే వచ్చి ఎబ్రి ఆల్ఫాబెట్ ఎబ్రి ఆల్ఫాబెట్ ఓ ఐ కతే వచ్చి ఎబ్రి ఓ ఐ కతే 54 ଓଡ଼ିଆର ଆମେ ଲେଟର ଗୁଡ଼ିକ କେତେ ଅଛି? ସବୁ ଓଡ଼ିଆ